అందరికీ స్వాగతం అండి. కొంత అనారోగ్యం వల్ల రెగ్యులర్‌గా వీడియోస్ చేయలేకపోతున్నాను. ఎప్పుడూ అనుకుంటాను, ప్రతిరోజు కూడా ఏదో ఒక పాయింట్ తీసుకొని కొంతసేపు మాట్లాడాలి, అది వీడియో చేసి పెట్టాలి అని. ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడే అంతరాయాలొస్తాయండి. అప్పుడే అనారోగ్యం కూడా వస్తుంది. ఇదే జీవితం. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అని పాడారండి ఘంటసాల వారు. ఆ కవిగారు ఎంత బాగా రాశారో. ఈ చిన్న విషయం అనే కాదండి, జీవితంలో చాలా మటుకు మనందరికీ ఎదురయ్యే అనుభవాలే. కొన్ని ఎంతో అనుకున్నా చేయలేం. కొన్ని అనుకోకుండా కలిసొస్తూ ఉంటాయి. కొన్ని అనవసరంగా పడుతూ ఉంటాం. మరికొందరికి తమాషాగా కాలం కలిసొస్తూ ఉంటుంది. ఇదే జీవితం అంటే. జీవితంలో ఇవి కొన్ని కోణాలు బహుశా. సరే, ఈరోజు కొన్ని ఏవో పిచ్చి పిచ్చివో, మంచి మంచివో, తీసుకునే వాళ్ళకి మంచి, వద్దనుకున్న వాళ్ళకి పిచ్చివి కొన్ని కబుర్లు చెప్దాము అనుకున్నానండి. స్త్రీ పురుషులిద్దరూ వ్యక్తులు. స్త్రీదైనా, పురుషుడిదైనా వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళకుంటాయి. అలాగే పెళ్లి చేసుకుని భార్యాభర్తలైన స్త్రీ పురుషులిద్దరికీ ఒక ఇల్లు ఏర్పడడం, నాది నా సంసారం అనే భావనలు రావడం, క్రమేపీ సంసారం పెరిగి పిల్లలయ్యి నా పిల్లలు అనేది వస్తుంది కదా సహజంగా. ఈ పిల్లల విషయంలో మాత్రం కొంచెం పరిశీలన చేస్తే తండ్రి కన్నా తల్లి ఎక్కువ స్వార్థంతో ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ స్వార్థమే లేకపోతే ఒక రకంగా సృష్టి కూడా ఉండదనుకోండి. ఎందుకంటే తల్లి చేసినట్టు ఈ రోజుల సంగతి కాదండి. ఈ రోజుల్లో ఉద్యోగాలు ఇద్దరూ చేస్తూ ఇద్దరూ కష్టపడుతున్నారు. పిల్లల్ని ఇద్దరూ కలిసే పెంచుతున్నారు. ఆ డైపర్‌లు ఆయన మారుస్తున్నాడు. ఆవిడ కంటే కూడా ఒక్కోసారి ఆయన మార్చడమే ఉంటూ ఉంటుంది. వాళ్ళ పనులు చూస్తున్నారు. అది కాసేపు పక్కన పెడితే నిన్న మొన్నటి దాకా ఏ ఉద్యోగాలు చేసినా, ఊళ్ళెళ్ళినా పిల్లల విషయంలో మాత్రం తల్లి ఎక్కువ బాధ్యత తీసుకుని పెంచడమే ఉంది. అందులో ఆ ప్రేమ, ఆ తల్లి ప్రేమే లేకపోతే సృష్టే లేదు కదండీ! లేకపోతే వాళ్ళని పెంచి పెద్ద చేయడంలో భాగంగా వాళ్ళ కడుపు నింపడమేనా, అన్నీ ఎత్తిపోయడమేనా, వాళ్ళకేదన్నా అయితే రేయింబగళ్ళు కనిపెట్టుకుని కాపాడుకు రావడమేనా, ఇలాంటిది ఆ తల్లి అనే స్వార్థపూరితమైన ప్రేమ లేకపోతే సృష్టే లేదు కదా! అదలా పెట్టాడంతే భగవంతుడు. ఆ మధ్య తనికెళ్ళ భరణి గారి ఒక కవిత తమాషాగా 'నాన్నెందుకో వెనకబడ్డాడు' అనే కవిత వినడం జరిగింది. వారి కవితలో అర్థం బహుశా నాకర్థమైంది. అంటే ఎప్పుడో విన్నానులెండి, చాలా రోజులైంది. నాకు గుర్తున్నంత వరకు తండ్రి కూడా కష్టపడతాడు కుటుంబం కోసం. కానీ తల్లిని అనుకున్నట్టుగా తండ్రినెవరు తలుచుకోరు అన్న సారాంశం అది. అన్నట్టు నాకు గుర్తుంది. ఇది నిజమే అయినప్పటికీ, కుటుంబాన్ని నడపడం కోసం డబ్బు సంపాదనా మార్గంలో భాగంగా ఉద్యోగాలైతేనేం, కష్టించి సంపాదించి ఇల్లు నడపాలనే ఒక బాధ్యతతో తండ్రి యొక్క దృష్టి వేర్వేరు విషయాల మీదకి వెళ్ళాల్సొస్తుంది. తల్లి కంటే కూడా. ఉద్యోగ బాధ్యతలైతేనేమి, బయట పనులైతేనేమి అలా. అయితే తర్వాత తరాల్లో ఏ ఉద్యోగాలు చేసినా, ఏం చేసినా గానీ తల్లులకి మాత్రం పిల్లల మీద మక్కువ, మమకారం, నాది, నా పిల్లలు, నా పిల్లలంతటి వాళ్ళు లేరు. అది ఏ విషయంలో అయినా సరే, నా పిల్లలే ప్రపంచంలో అందరికంటే మంచివాళ్ళు, తెలివిగలవాళ్ళు, ఇలా సాగిపోతూ ఉంటుందండి తల్లి ఆలోచన పాపం. ఇదే తల్లికి పెళ్లి చేసుకునొచ్చిన కొత్తల్లో, పిల్లలు పుట్టిన కొత్తల్లో నాది, నా సంసారం, నా మొగుడు, నా పిల్లలు అని ఎలా ఉంటుందో, పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ జీవితాల్లో స్థిరపడిన పిల్లలకు కూడా అదే స్వార్థం ఏర్పడుతుంది కదండీ! అది గుర్తించదు చాలా వరకు తల్లి పాత్ర. అంత కష్టపడి పెంచాను, ఇంత కష్టపడి పెంచాను, ఇప్పుడు వీళ్ళిలా తయారయ్యారు అని అనుకుంటూ ఉంటుంది. తద్వారా తండ్రి గూడా ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయంలో పిల్లల్లో మగపిల్లలు, ఆడపిల్లలు చాలామంది చెప్పే విషయమే. ఆడపిల్లల కంటే మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే, కోడళ్ళొస్తే సరిగ్గా చూడరని, వీళ్ళకి వాళ్ళకి పడక, అత్తలు కోడళ్ళకి సాధారణంగా పడని ఇదే ఉంటుంది 100కి 99%. నిన్న మొన్నటి దాకా కుటుంబాల్లో అది ఎక్కువగా ఉండేది. కొంత అవగాహన రాహిత్యం, చదువు లేకపోవడం, ప్రపంచాన్ని బయటకొచ్చి ఎక్కువగా చూడకపోవడం వగైరాలేమో అని నేను అనుకుంటూ ఉంటా. ఈ ఆడపిల్లల్ని, మగపిల్లల్ని వేరు చేసి చూడడం కూడా అదే, అదే అవగాహన రాహిత్యం.
చెప్పాను గదా! కోడళ్ళొస్తే కొడుకులేదో మారిపోయారని, కోడలు కొంగుకి కట్టేసుకుందని, తను అదే చేసిందనేది మర్చిపోతుంది ఈ తల్లిగారు. ఆ ఇదిలో కొట్టుమిట్టాడుతూ తెగ బాధపడిపోతూ ఉంటుంది. కష్టపడి పెంచాను, ఇప్పుడు వాడు ఆవిడ సొత్తయిపోయాడు అన్నట్టుగానే ఎక్కువ స్వార్థంగా ఉంటాయి తల్లి ఆలోచనలు. సరే, ఇక్కడికి ప్రస్తుతానికి ఆపుతాను. ఎందుకంటే ఈ టాపిక్ మీద కొన్ని విషయాలు మాట్లాడదాము అనే నేను అనుకుంటున్నానండి. జీవితానుభవం కల నేను ఇటువంటి విషయాల్లో కొంతవరకు మాట్లాడడం సబబేమో అని నాకు నేనే అనుకుంటూ, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. తరచుగా మాట్లాడతాను గాబట్టి, మళ్ళీ రేపో, ఎల్లుండో వెంటనే ఇదే విషయం గురించి మాట్లాడతాను. ఈసారి పిల్లల్లోనే ఈ వ్యత్యాసాలు అనేది నేను మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? దాదాపు వెంటనే ఇంకో వీడియోతో కలవాలని అనుకుంటున్నాను. సెలవు ప్రస్తుతానికి.